లైఫ్ ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలి. లైఫ్ ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలి. నచ్చిన ఫుడ్ తిను, నచ్చిన ప్రదేశం తిరుగు, నచ్చిన బట్ట వేసుకో. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకునేవాడు ఎప్పుడు అనుకుంటూనే ఉంటాడు. 24 గంటలు అనుకుంటూనే ఉంటాడు. వాడు అనుకుంటాడని తినడం మానేస్తావా? మంచి బట్ట వేసుకోవడం మానేస్తావా? నీకు నచ్చిన పని చేయడం మానేస్తావా? లైఫ్ ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలి. హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేయి లైఫ్ని. కష్టపడి సంపాదించు. భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరితో కలిపి ఫుల్గా లైఫ్ని ఎంజాయ్ చేయి. మొత్తం మెమరీస్తో ప్యాకప్ చేసి. అంతేకాని ఎప్పుడు కూడా వాడేమనుకుంటాడని చెప్పి మంచి బట్ట వేసుకోకుండా, రుచికర ఆహారం తినకుండా, నోరుం గట్టేసుకొని, ఏమన్నట్టు ఈ మధ్య డైటింగ్, ఉప్పు కారం లేని ఆహారం తింటూ, దుంపలు కూరగాయలు తింటూ, డైటింగ్ అన్న పేరుతో నోరుని కట్టేసుకొని, అది కూడా ఒక లైఫేనా? నచ్చిన బట్ట వేసుకోకుండా, నచ్చిన ప్రదేశం తిరగకుండా, మొత్తం సేవింగ్స్ సేవింగ్స్ సేవింగ్స్. తర్వాత ఎవరు చూస్తారు? నువ్వు మూట కట్టుకొని మొత్తం అనుభవించగలవు అని చెప్పి నీకేమన్నా భగవంతుడు రాసిచ్చాడా? రేపు తెల్లారితే బతుకుంటావో లేదో తెలియదు. పడుకుంటే ఏమో నిద్రలోనే పోవచ్చేమో, ఎవడికి తెలుసు? తెల్లారితే సూర్యోదయం చూస్తావో లేదో తెలియదు. అనుభవించకుండా మూట కట్టుకొని ఏం చేసుకుంటావు? సరే, తర్వాత పిల్లలకి ఇవ్వాలి. ఏం వాళ్ళు ఏమైనా చేతకాని వాళ్ళు కష్టపడి సంపాదించుకోలేరా? నా పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, నా మనవడికి ఇవ్వాలి. వాళ్ళు ఏమైనా చేతకాని సంపాదించుకోలేరా? వాళ్ళు సంపాదించి వాళ్ళు అనుభవిస్తారా? భగవంతుడు నీకు ఇచ్చింది నువ్వు అనుభవించడానికి. అనుభవించు సంతోషంగా, ఫుల్ కలర్ఫుల్గా లైఫ్ని ప్యాకప్ చేసి. లైఫ్ అంటేనే అది కదా. కష్టపడి సంపాదించి, రుచికరంగా తిండి, నచ్చిన బట్ట వేసుకోవడం, నచ్చిన ప్రదేశం తిరగడం, సంతోషంగా నలుగురితో ఎంజాయ్ చేయడం, కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా అమ్మ, నాన్న, పెళ్ళాం, పిల్లలతో. అన్ని మూట కట్టుకొని ఏం సాధిస్తావు? పోయేటప్పుడు ఏం సాధిస్తావు? తెల్లారితే బతుకుంటామో లేదు తెలియదు. రాత్రికి రాత్రి నిద్రలో పోయావనుకో, ఆత్మ ఘోషించదు, అరే నేను ఏం అనుభవించలేదు ఇప్పటివరకు, ఏం అనుభవించకుండా చచ్చిపోయినని. అట్లీస్ట్ సంతోషంగా అందరితో గడిపి, అందరితో అనుభవిస్తే, చచ్చిపోయినా కూడా అబ్బా నాదిరా జీవితం అంటే, మొత్తం ప్యాకప్ చేశాను, అందరితోనే హ్యాపీగా గడిపాను అన్న ఒక ఆత్మ సంతృప్తన ఉంటుంది. ఆలోచించు. లైఫ్ని ఫుల్ మెమరీస్తో ప్యాకప్ చేయి. కష్టపడి సంపాదించు, నచ్చిన ఫుడ్ తిను, నచ్చిన బట్ట వేసుకో, హ్యాపీగా భార్య పిల్లలతో ఎంజాయ్ చేయి, దాన ధర్మాలు చేయి, క్షేత్ర దర్శనాలు తిరుగు.